RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. గోమాత భూమాత అనుసంధానమే మానవ మనుగడకు శ్రేయస్కరము అని భావిస్తూ గోమాతను భూమాతను మరియు మనిషిని క్రమంలో ఉండేలా మన ముహూర్తాలు ఆ రోజే జీవన చక్రాన్ని అమర్చారు. పరదేశీ దుష్ట శక్తుల ప్రభావంతో వీటి మనుగడ దిగజారింది. మనందరికీ సుపరిచయమయ్యే కావున మరలా పునఃప్రారంభం కావాలి అంటూ గరెల్లా వలన పాచిపెంట మండలం పార్వతీపురం మన్యం ఒక గోశాల నిర్వాహకులు చిరు ప్రయత్నం చేపట్టారు. ఆవు ప్రాధాన్యత సామాన్యంకు తెలుసుకోవాలని జనహితం దృష్టిలో పెట్టుకుని గో ఆధారిత ఉత్పత్తుల శిబిరం ఏప్రిల్ తేదీ 24 నుండి 28 వరకు మీడియాకు సమాచారంను గోశాల నిర్వాహకులు దావులూరు బాలకృష్ణ అందజేశారు. ఈ కార్యక్రమంకు శ్రీకాకుళం ఆవరణ ఆశ్రమ సాధువులు, గోరక్ష ప్రముఖులు, గో ఉత్పత్తుల శిక్షకులు, రామ్జీ సేంద్రియ వ్యవసాయ కార్యకర్తలు, తిరుపతి నాయుడు మరియు శ్రీనివాస్ పలు రంగాల ప్రముఖులు, గ్రామ సంరక్షణ నిధి వ్యవస్థాపకులు పాంచాలి రామకృష్ణాచార్యులు, శిక్షార్థులు ఈ శిబిరంలో హాజరయ్యారు. అమృత ద్వారా మనకి వచ్చింది, ఇది ప్రకృతి ద్వారా వచ్చింది. ఇందులో గోవుకు సంబంధించినవి ఏం కలపలేదు మనం. కానీ దీనికోసం ఇది మామూలు ఆయుర్వేద ఉత్పత్తి. దీనిని కొంచెం డెవలప్ చేశారు, పంచగవ్య ఉత్పత్తిగా మార్చారు. ఇందులో 40% ఆవు నెయ్యి ఉంటుంది. అమృతధార నుంచి బై ప్రొడక్ట్గా వచ్చినటువంటి ఒక పంచగవ్య ఉత్పత్తి దివ్యధార అమృతధార పనిచేసిన అన్ని పనులకి పనికొస్తుంది. అయితే ఇంకొకటి ఏమిటంటే, అమృతధార ఏదైతే మంట గుణం కలిగి ఉన్నదో ఆ మంట గుణం కలిగి ఉండదు ఇది. ఎందుకంటే ఆవు నెయ్యి ఆ మంటని తీసుకుంటుంది, ఆవు స్వీకరించి మనకి మంట లేకుండా చేస్తుంది. ఇంకా రెండోది ఏంటంటే, ఎప్పుడైతే ఆ మంటని తను స్వీకరించిందో కాలిన గాయాలకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. స్వచ్ఛంగా మనం చాలామంది చూసాము. ఇక్కడ నర్సీపట్నం దగ్గర కేకోటపాడు అనే గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర ఒక ముసలమ్మ ఉంది. 2 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఆవిడకి